ఈ రూమ్లో ఈ క్షణం ఇదే లాస్ట్ వీడియో అనమాట. రావాలి అన్న ప్లాన్ ఉండి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో నాకు కొంచెం బాగా హెల్త్ పాడయ్యి సిలెన్స్ వరకు వెళ్ళి ఇంకా వెళ్ళనేమో, క్యాన్సిల్ ఏమో, ఇంకా రాలేనేమో, ఇంకా వెళ్ళనేమో, ఇంక ఇప్పుడైనా చూడాలి అని క్యాన్సిలేషన్ వరకు వెళ్ళిపోయాం. టికెట్స్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాం. అయినా కానీ ఎందుకో లాస్ట్ మినిట్ వరకు హోప్ ఉంచామన్నమాట. ఓకే, కొంచెమైనా బాగుంటే వెళ్ళాలి అని. ఇంకా అందుకే టికెట్లు కూడా క్యాన్సిల్ చేయకుండా అట్లా ఉంచాము. కానీ దేవుడి దయ వల్ల మంచిగా వచ్చాము, మంచిగా తిరిగి వెళ్తున్నాము. కానీ మేము లాస్ట్ టైం కన్నా కూడా ఈ ఇయర్ మేము తక్కువే ఎంజాయ్ చేసాం, తక్కువ ప్లేసెస్కి వెళ్ళాం. కాకపోతే ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే జాను కూడా మాతో కలిసింది. జానుకు కూడా కొంచెం ఊహ తెలిసింది కాబట్టి మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ని జాను కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటే మనం కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఎప్పుడు ఇల్లు స్కూలే కాకుండా వాళ్ళకు కూడా కొత్త ప్లేసెస్ అన్నవి అలవాటు అవుతూ ఉంటాయి. నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. ఎప్పుడు నాకు విజయవాడ లేకపోతే నా జాబు తప్ప వేరేది ఏమీ తెలీదు. ఇప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికన్నా వెళ్ళమన్నా వెళ్ళలేను అసలు నేను. కానీ జానుకి అట్లా ఉండకూడదు, జాను అన్నీ అలవాటు చేసుకోవాలి, అన్నిటికి అలవాటు పడాలి అనుకుంటున్నాను. ఏ ప్లేస్కైనా వచ్చిన తర్వాత ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఎంతైనా మన ఓన్ ప్లేసే మనకి ఎక్కువగా నచ్చిద్ది. హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నాను, 2 రోజులు ఉన్నాను అనేది కానీ మూడో రోజు నాకు మా విజయవాడే గుర్తొచ్చింది. అమ్మయ్య మా ఇంటికి వచ్చాను, ఫ్రెష్ అయ్యాను, హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. ఆటోతో కంపేర్ చేస్తే క్యాబ్ కొంచెం తక్కువ పడింది, అందుకని చెప్పి క్యాబే బుక్ చేసుకున్నాము. అదేంటి ఆటోతో కంపేర్ చేస్తే క్యాబే ఎక్కువ పడాలి కదా అనుకుంటారు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కానీ ఎందుకో తెలీదు, క్యాబే తక్కువ పడింది అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పడింది. 170 రూపీస్ పడింది. వచ్చేటప్పుడేమో ఆటోలో వచ్చాము మేము, ఇక్కడ రూమ్కి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువే కదా మరి. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కుదిరితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.